హలో అండి, అందరికీ నమస్కారం. నేను ఈ వీడియోలో ముఖ్యంగా మనం రెగ్యులర్గా ఉపయోగించే హెల్పింగ్ వర్బ్స్ ఉపయోగించి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పబోతున్నాను. అవి ఎలా ఉపయోగించాలి, ఏ విధంగా అనేది చెప్పబోతున్నాను. లాస్ట్ వీడియోలో ఇంచుమించు ఒక 40 ఇంచుమించు కాదు 40 హెల్పింగ్ వర్బ్స్ గురించి చెప్పాను. కానీ ఎగ్జాంపుల్స్ అనేవి చెప్పలేదు. కొన్ని నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఏ విధంగా ఎలాగ వాడితే చాలా ఈజీగా ఉంటుంది ఏంటనేది. సో మీరు నా వీడియోస్ చూడనోళ్ళు చూడండి. అలాగే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, యూట్యూబ్ ఛానల్ని. దానివల్ల ఇన్ఫర్మేషన్ అనేది మీకు నోటిఫికేషన్ రావడం వల్ల మీరు ఈజీగా ఇంగ్లీష్ అనేది నేర్చుకోవచ్చు. ఓకే, ఇప్పుడు టాపిక్లోకి వెళ్తే మనం గో అనేది మన అందరికీ తెలుసు, వెళ్ళటం, వెర్బ్. ఏదైనా సరే వెర్బ్ను ఉపయోగించి ఈ వెర్బ్తో హెల్పింగ్ వర్బ్ ఉపయోగించి, ఇప్పుడు ఇఫ్ అనేది కూడా ఒక హెల్పింగ్ వర్బ్. మనందరికీ తెలుసు ఇఫ్ అంటే అందరికీ తెలుసు అయితే. దీంట్లో ఇఫ్ ఐ గో అంటే నేను వెళితే, నువ్వు వెళ్తే, నువ్వు తింటే, నువ్వు ఆఫీస్కి వెళ్తే, అలా ఏదైనా సరే సబ్జెక్ట్స్ మార్చైనా సరే. సపోజ్ ఆమె వస్తే, ఆమె వెళితే, అతను కొడితే, అతను తిడితే, ఏదైనా సరే అయితే లాస్ట్లో ఇక్కడ అయితే అని వస్తే ఇఫ్ అనేది వస్తుంది, హెల్పింగ్ వెర్బ్. ఓకే, వెర్బ్ అనేది వేరు, హెల్పింగ్ వెర్బ్ అనేది వేరు. మనందరికీ తెలుసు వెర్బ్ అంటే క్రియ, అంటే పని. గో అనేది చేయడం, అంటే అది పని. ఇఫ్ అనేది ఏంది, అది హెల్పింగ్ వెర్బ్, పని కాదు అది. అయితే అంటారు చూడండి, అలాగే. ఓకే, ఇఫ్ అనేది ఇఫ్ అంటే అయితే, ఇఫ్ ఐ గో, ఇఫ్ హీ కమ్, అతను వస్తే అన్నమాట. బిఫోర్ గో, నువ్వు వెళ్ళే ముందు. కాల్ చేయి, ఇలా అంటాం కదండి, అలా బిఫోర్ గో, ముందు. బిఫోర్ యు కమ్ అని అంటాం చూడండి, నువ్వు వచ్చే ముందు, అలా. ఓకే, అలాగే ఆఫ్టర్ యు గో, నువ్వు వెళ్ళిన తర్వాత. ఆఫ్టర్ యు గో, నువ్వు వెళ్ళిన తర్వాత మీ ఫ్రెండ్ వచ్చాడను. ఇలా ఏదైనా సరే మనం హెల్పింగ్ వర్బ్ ఉపయోగించి సెంటెన్స్ అనేది ఫామ్ చేసుకోవచ్చు అనమాట. యాజ్ సూన్ యాజ్ యు గో, నువ్వు వెళ్ళగానే. యాజ్ సూన్ యాజ్ యు గో, నువ్వు వెళ్ళగానే నాకు కాల్ చేయి అని అంటాం చూడండి. లేకపోతే ఇంటికి కాల్ చేయండి, నువ్వు వెళ్ళగానే ఇంటికి కాల్ చేయండి. నువ్వు వెళ్ళగానే ఆఫీస్కి కాల్ చేయండి, నువ్వు వెళ్ళగానే ఇంటికి కాల్ చేయండి. ఏదైనా సరే నువ్వు వెళ్ళగానే మీ ఫ్రెండ్కి కాల్ చేయండి, ఇలా. వెన్ యూ గో, నువ్వు వెళ్ళినప్పుడు మీ ఫ్రెండ్ వచ్చాడు, నువ్వు వెళ్ళినప్పుడు మీ ఫ్రెండ్స్ వచ్చారు. లేకపోతే ఏదైనా సరే వెన్ యూ గో అన్నప్పుడు నువ్వు వెళ్ళినప్పుడు. ఓకే, వైల్ యూ గో, నువ్వు వెళ్ళినప్పుడు, నువ్వు వెళ్తూ ఉండగా, అంటే వెళ్ళేటప్పుడు అని కూడా వస్తుంది అనమాట. వెళ్తుండగా, వెళ్ళేటప్పుడు అని మనం ఉపయోగిస్తాం అనమాట. వైల్ యూ గో, నువ్వు వెళ్ళేటప్పుడు, నువ్వు వెళ్తుండగా, ఇలా వస్తాయి అనమాట. అంటిల్ యు గో, నువ్వు వెళ్ళేంత వరకు నేను నీతో పాటే ఉంటా. నువ్వు వెళ్ళేంత వరకు అతను నీతో పాటే ఉండడు. లేదా నువ్వు వెళ్ళే వరకు ఆమె నీతో పాటే ఉంది. నువ్వు వెళ్ళినందువల్ల వాళ్ళు గొడవపడరు. యాజ్ యు గో, నువ్వు వెళ్ళినందువల్ల వాళ్ళు గొడవపడరు. అలాగే నువ్వు వెళ్ళినప్పటికీ, ఆల్దో యు గో, నువ్వు వెళ్ళినప్పటికీ వాళ్ళు వెళ్ళిపోయారు. నువ్వు వెళ్ళినప్పటికీ వాళ్ళు వెళ్ళిపోయారు అనేది. ఇలా నువ్వు వెళ్తే, అంటిల్ యు గో, నువ్వు వెళ్తే తప్ప, ఇలా ఎన్నో వస్తాయి. వీటిని ఉపయోగించి మనం కొన్ని చిన్న ఎగ్జాంపుల్స్ మనం మాట్లాడుకో. ఫస్ట్ది మనందరికి తెలుసు ఇఫ్ అంటే అయితే. ఇఫ్ ఐ గో, నేను అక్కడికి వెళ్తే. దేర్ అంటే అక్కడికి. ఓకే, ఇఫ్ ఐ గో, నేను అక్కడికి వెళ్తే నా పాత మిత్రులు కనిపిస్తారు. ఐ విల్ సీ మై
ఫ్రెండ్స్, ఓల్డ్ ఫ్రెండ్స్, నా పాత మిత్రులు కనిపిస్తారు. మనందరికీ తెలుసు. ఇక్కడ ఐ విల్ సీ అంటే విల్ అనేది సబ్జెక్ట్ పక్కన విల్ అనేది లాస్ట్ వీడియోలోనే చెప్పాను. విల్ అనేది ఏంది? ఫ్యూచర్ టెన్స్ అనమాట. ఫ్యూచర్ టెన్స్ కింద వస్తుంది అనమాట. ఓకే. కనిపిస్తారు, చేస్తారు, చూస్తారు, ఏదైనా సరే ఈ మనం కనిపిస్తారు అనేది మన టెన్స్ ఏ టెన్స్ కింద అంటే ఈడ కనిపిస్తారు, ఇంకా కనిపించలేదు. ఓకే. ఇక్కడ చూస్తాను, ఇంకా చూస్తాను ఫ్యూచర్ కింద. ఓకే. ఇక్కడ కూడా చూస్తాను. ఏదైనా సరే ఇక్కడ విల్ అనేది అంటేనే మనకి ఫ్యూచర్ అనేది అర్థం కావాలి. ఫ్యూచర్ టెన్స్ అనేది రావాలి. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అనేది వస్తుంది అనమాట. ఇఫ్ ఐ గో, నేను అక్కడికి వెళితే. ఇఫ్ ఐ గో దేర్, నేను అక్కడికి వెళితే. బిఫోర్ అంటే తెలుసు మనందరికీ, ముందు. నేను అక్కడికి వెళ్ళే ముందు. బిఫోర్ ఐ గో దేర్. ఆఫ్టర్ ఐ గో దేర్, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత. ఇక్కడ మీరు ఒకటి గుర్తుంచుకోవాలి. ఐ విల్ సీ ఇక్కడ సెకండ్ది సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఏ వస్తుందా, వేరే కూడా వస్తాయి అంటే ఖచ్చితంగా వేరే కూడా వస్తాయి. ఇప్పుడు ఇక్కడ నేను అక్కడికి వెళ్ళే ముందు నేను నా స్నేహితుల్ని కలిశాను. ఇక్కడ కలిశాను అంటే ఏంది? పర్ఫెక్ట్ అయిన రావచ్చు, ప్రజెంట్ పర్ఫెక్ట్ అయిన రావచ్చు, లేకపోతే సింపుల్ పాస్ట్ టెన్స్ అయినా ఉపయోగించవచ్చు. ఇప్పుడు మన ఇక్కడ ఏదైనా సరే అది ఎలా ఉపయోగిస్తాము? ప్రస్తుతం కలిస్తే కనుక ప్రజెంట్ పర్ఫెక్ట్ కింద ఉపయోగిస్తాం. అదే నిన్న కలిశాను, పోయిన వారం కలిశాను, పోయిన సంవత్సరం కలిశాను, పోయిన నెల కలిశాను అంటే అది సింపుల్ పాస్ట్ టెన్స్ కింద మనం ఉపయోగించవచ్చు అనమాట ఇక్కడ. ఓకే. అదే ఫ్యూచర్లో కలుస్తానంటే ఇది వీళ్ళు ఉపయోగించుకోవచ్చు. అంతేకాదు టెన్సెస్ ఒక్కటే కాదు, హెల్పింగ్ వర్బ్స్ కూడా ఉపయోగించుకోవచ్చు. నేను అక్కడికి నేను చిన్న ఎగ్జాంపుల్, నేను అక్కడికి వెళ్ళే ముందు నేను నా స్నేహితుల్ని కలవగలను. లేకపోతే ఇంకొక ఎగ్జాంపుల్, ఇది మీకు అర్థం కాకపోవచ్చు. నేను అక్కడికి వెళితే నేను నా స్నేహితులు వెళ్ళగలరు. అది కూడా బాగాలేదు. ఏమని చెబుతానంటే ఒక చిన్న ఎగ్జాంపుల్, నువ్వు ఆ పని చేయగలిగితే నేను ఆ పని చేయగలను. నువ్వు ఆ పని చేస్తే నేను ఆ పని చేయగలను. నువ్వు పని చేస్తే కనుక నేను ఆ పని చేయగలను అని అంటాను చూడండి. లేకపోతే చేస్తాను అని కూడా అంటాం. కాకపోతే చేయగలను, నేను పని చేయగల అనే శబ్దం వచ్చినప్పుడు కెన్ అనేది ఉపయోగించాలి. ఓకే. కెన్ అనేది 100% క్యాపబిలిటీని తెలియజేస్తుంది అనమాట. కెన్ అనేది ఐ కెన్ డూ దట్ వర్క్ అని అంటాం చూడండి. నేను ఆ పని చేయగలను. నువ్వు అక్కడికి వెళ్తే నేను అక్కడికి ఆ పని చేయగలను అని అంటాం చూడండి. అప్పుడు ఇఫ్ యూ గో దేర్, నువ్వు అక్కడికి వెళ్తే ఐ కెన్ డూ దట్ వర్క్, ఐ కెన్ డూ యువర్ వర్క్ ఆల్సో కూడా అనొచ్చు అనమాట. ఆఫ్టర్ ఐ గో దేర్, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నా స్నేహితుల్ని కలుస్తాను. నెక్స్ట్ యాజ్ సూన్ యాజ్ ఐ గో దేర్. యాజ్ సూన్ అంటే గానే. ఐ గో దేర్, నేను అక్కడికి వెళ్ళగానే నా స్నేహితుల్ని కలుస్తాను. ఐ విల్ సీ మై ఓల్డ్ ఫ్రెండ్స్. ఓకే. నేను అక్కడికి వెళ్ళగానే నా స్నేహితుల్ని కనిపిస్తారు, కలుస్తాను. మీట్ కాదు కదా, ఇక్కడ సీ కదా వాడింది. ఓకే. యాజ్ సూన్ యాజ్ గో దేర్ ఐ విల్ సీ మై ఓల్డ్ ఫ్రెండ్స్. నేను అక్కడికి వెళ్ళినప్పుడు, మనందరం వెళ్ళినప్పుడు, వెన్ అంటే అప్పుడు. వెన్ ఐ గో దేర్, నేను అక్కడికి వెళ్ళినప్పుడు. ఇక్కడ సబ్జెక్టు అయ్యే కాకుండా వేరేది ఏదైనా సరే మనం ఉపయోగించుకోవచ్చు. ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్ ఏదైనా సరే. నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు వెన్ యూ గో దేర్, అతను అక్కడికి వెళ్ళినప్పుడు వెన్ హీ గో దేర్, ఆమె అక్కడికి వెళ్ళినప్పుడు వెన్ షీ గో దేర్, ఇలా ఏదైనా సరే. నేను నా పాత స్నేహితుల్ని చూస్తాను. చూడటాన్ని ఏమంటారు? సీ అంటారు. సి, సా, సీన్. ఇలా V1, V2, V3 వెబ్ ఫామ్స్ కూడా మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. నేర్చుకోకపోతే అంటే కొన్ని డిఫరెంట్గా ఉంటాయి. సి, సా, సీన్ అనేది అలా డిఫరెంట్గా కొన్ని ఉంటాయి. అన్నీ ఉండవు, కొన్ని ఉంటాయి. ఎక్కువ శాతం V2, V3కి ఈడీ వచ్చేస్తాయి కొన్ని, చాలా వరకు. కొన్నిటికి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. గో, వెంట్, గాను, సీ, సా, సీన్, ఇలా కొన్ని డిఫరెంట్గా ఉంటాయి. కానీ వెబ్ ఫామ్స్ కూడా చాలా చాలా ఈజీగా ఉంటాయి. అవి 300 నుంచి 400 వెబ్ ఫామ్స్ కనుక నేర్చుకోగలిగితే ఇంగ్లీష్ అనేది
సెంటెన్స్ మంచిగా ప్రతిదీ ఎదుటి వాళ్ళు మాట్లాడేది మనం అర్థం చేసుకోవచ్చు, మనము మాట్లాడగలుగుతాం అనమాట మంచిగా. నిజానికి నేను ఒకప్పుడు బీటెక్ అయిపోయినప్పుడు కూడా నాకు పెద్దగా తెలిసేది కాదు. ఇంగ్ ఫామ్ తప్ప నాకు ఏది రాదు. ఏదైనా సరే ఇంగ్ ఫామ్ అయి ఉపయోగించేవాడిని. మిగతాది నాకు ఏది తెలియదు కూడా, తెలిసి ఉండేది కాదు. చాలా విజయవాడలో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు, ఎన్నో ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకున్నా కానీ నాకు రాలేదు. ఓకే, సో మీరు కూడా ఎక్కువగా కోచింగ్ మీద డిపెండ్ అవ్వకుండా ముఖ్యంగా వీడియోస్ చూసేటప్పుడు జస్ట్ మనం అబ్జర్వ్ చేయాలి. వేటి కాడ ఎలా మాట్లాడుతున్నారు, చిన్న టెక్నికల్గా మనం గుర్తుంచుకోగలిగితే చాలు. దాన్ని ఒక లింక్ చేసుకోవాలి. నేను చెప్పాను కదా, వాక్యం చివరన ఏం వస్తుంది అనేది అబ్జర్వ్ చేయగలిగితే మనం అది లింక్ చేసుకోగలిగితే అవి ఎప్పటికీ పర్మనెంట్గా ఉంటాయి. లేకపోతే అవి ఎప్పటికీ గుర్తుండవు. ఈరోజు చదివింది 1 వీక్ తర్వాత, 1 మంత్ తర్వాత అవి మర్చిపోతాం. సో మనం లింక్ చేసుకోగలిగితే అవి ఎప్పటికీ గుర్తుంటాయి. ఓకే, నేను అక్కడికి వెళ్ళేటప్పుడు వైల్ ఐ గో దేర్ ఐ విల్ సీ మై ఓల్డ్ ఫ్రెండ్స్. నేను అక్కడికి వెళ్ళేటప్పుడు నా పాత స్నేహితుల్ని చూస్తాను. లేకపోతే నేను అక్కడికి వెళ్ళేటప్పుడు ఓకే వెళ్ళేటప్పటికి నా పాత స్నేహితులు మిస్ అయ్యారు, లేకపోతే బస్ మిస్ అయిందను, ఏదో ఒకటి అది పాస్ట్ టెన్స్ కింద మనం ఉపయోగించుకోవచ్చు. పర్టికులర్గా సింపుల్ ఫ్యూచర్ టెన్స్ కిందే కాదు, పాస్ట్ టెన్స్ కింద కూడా మనం సెకండ్ది సెంటెన్స్ ఉపయోగించుకోవచ్చు. ఏ టెన్స్ అయినా సరే టెన్సెస్ కింద అయినా ఉపయోగించుకోవచ్చు, అలాగే హెల్పింగ్ వర్బ్స్ కింద కూడా ఉపయోగించుకోవచ్చు అనమాట మనం. నెక్స్ట్ ఎగ్జాంపుల్, నేను అక్కడికి వెళ్ళేంత వరకు నేను నా పాత స్నేహితులని చూస్తాను. అంటిల్ అంటే వరకు, అంతవరకు. అంటిల్ అంటే అంతవరకు. అంటిల్ ఐ గో దేర్, నేను అక్కడికి వెళ్ళేంత, గో అంటే వెళ్ళడం, వెళ్ళు. అంటిల్ ఐ గో దేర్, నేను అక్కడికి వెళ్ళేంత వరకు నేను నా పాత స్నేహితుల్ని చూస్తాను. ఇక్కడ నేను ఎక్కువగా ఏంటంటే ఒకటే తీసుకున్నాను, జస్ట్ ఇక్కడ చేంజ్ చేసిందల్లా సబ్జెక్ట్ కూడా చేంజ్ చేయలేదు, జస్ట్ హెల్పింగ్ వర్బ్ ఒక్కటే చేంజ్ చేశాను, అంతా కామనే. కానీ మీరు ఇక్కడ చూసారో లేదో, నేనేం చూస్తాను, కనిపిస్తాను, ఏం చేసినా ఓకే, ప్రాబ్లం ఏం లేదు. చూస్తాను, యాక్చువల్గా నేను అక్కడికి వెళ్ళగానే నా కనిపిస్తారు, చూస్తాను, యాక్చువల్గా ఏదో కనిపిస్తారు అని పెట్టాను. ఓకే, ఏదైనా ఒకటే, ఇబ్బంది లేదు. ఓకే, యాజ్ ఐ గో దేర్, నేను అక్కడికి వెళ్ళగానే, యాజ్ ఐ గో దేర్, నేను అక్కడికి వెళ్ళగానే నేను మిస్ అయ్యింది, ఓకే, ప్రాబ్లం లేదు. ఐ విల్ సీ మై ఓల్డ్ ఫ్రెండ్స్, నేను నా పాత స్నేహితులు, సీ అంటే చూడటం, చూస్తాను, నేను నా పాత స్నేహితుల్ని చూస్తాను. నేను నా పాత స్నేహితుల్ని చూస్తాను అని. ఓకే, రాంగ్ అవ్వండి, మిస్టేక్, టైపింగ్ మిస్టేక్ కావచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, ఆల్దో అంటే నేను అక్కడికి వెళ్ళినప్పటికీ, ఆల్దో అంటే అయినప్పటికీ అనమాట. ఆల్దో అంటే అయినప్పటికీ, ఆల్దో ఐ గో దేర్, నేను అక్కడికి వెళ్ళినప్పటికీ, ఐ విల్ సీ మై ఓల్డ్ ఫ్రెండ్స్, నేను నా పాత స్నేహితుల్ని చూస్తాను అనేది వస్తుంది అనమాట. ఓకేనండి, ఈ వీడియోలో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి యూట్యూబ్ ఛానల్ని. ఉంటానండి, బాయ్.